తాజాంశాన్ని చూస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది. డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను చూసి గర్విస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. తద్వారా డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ రికార్డు సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక మరిన్ని వివరాలు షార్ విశ్రాంత అసోసియేట్ డైరెక్టర్ శేషగిరిరావును అడిగి తెలుసుకుందాం. శేషగిరిరావు గారు, నమస్తే అండి. స్పేడాక్స్ డాకింగ్ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? నమస్కారం అండి. డాకింగ్ ప్రక్రియ అత్యంత అద్భుతంగా సక్సెస్ చేశారు. దీనిలో మెకానికల్ గా కానివ్వండి, లేకపోతే అలైన్మెంట్ లో కానివ్వండి, సెంటీమీటర్ పరిధిలో దాన్ని అలైన్ చేయాల్సి ఉంటుంది. అటువంటి ప్రక్రియ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు అద్భుతంగా చేసి విజయాన్ని సాధించారు. దాన్ని అందరూ అభినందించాలి. సో ఇది ముందు ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి అంచెలంచెలుగా 3 కిలోమీటర్ల తర్వాత 500 మీటర్స్, 100 మీటర్స్, తర్వాత 15 మీటర్లు, తర్వాత 3 మీటర్లు అలా దగ్గరగా తీసుకొచ్చి అనేక రకమైన స్టడీ చేసిన తర్వాత ఈ అనుసంధానానికి అద్భుతంగా చేశారు. అందువల్ల ఇది సక్సెస్ అయింది. దీనికి సంబంధించిన మనీ ఆర్బిట్ లో పరిశీలించి అంతరిక్ష పరిశోధన సంస్థకి అందజేస్తున్నాను. దీనివల్ల ముఖ్యంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ సంబంధించిన పనులు వేగవంతం చేయడానికి, ఆ తర్వాత మనకు గనక అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు స్పేస్ స్టేషన్ గనక, భారతీయ స్పేస్ స్టేషన్ గనక మొదలుపెట్టి దానికి డాకింగ్ ప్రక్రియలు ఈ ప్రక్రియ ప్రకారం చేయటానికి అత్యంత సులువవుతుంది. అదే కాదు, మిగతా దేశాలతో పాటు మనం 4వ దేశంగా ప్రఖ్యాతి వహించామని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. మనం అందరం శాస్త్రవేత్తలను అభినందించాలి. కాబట్టి అంతరిక్ష పరిశోధన సంస్థ వారు తలపెట్టినటువంటి భారతీయ స్పేస్ స్టేషన్ కి ఒక ముందడుగు అని చెప్పుకోవచ్చు. ఈ ముందడుగుతో పాటు అక్కడ కొత్తగా ఆ బాధ్యతలు చేపట్టినటువంటి నారాయణన్ గారు కూడా పర్యవేక్షించారు, సోమనాథ్ గారు పర్యవేక్షించారు, ఇంకా తదితర శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారు. సో వీరందరికీ మనం అభినందనలు అందజేయచ్చు. శేషగిరిరావు గారు, డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ రికార్డు సాధించింది. అయితే ఇప్పటి వరకు ఏ దేశాలు ఆ ఘనత సాధించాయి? అన్నిటికీ నాకు ముందు ఉంది, ఆ తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత మరి రష్యా ఉంది, తర్వాత మరి జపనీస్ వాళ్ళు కూడా కొన్ని పెట్టున్నారు. సో ఈ విధంగా ఎవరికి వారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఉంది, జపనీస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ డాకింగ్ ప్రక్రియ ఈ మధ్య తలపెట్టిన వాళ్ళని మనం చూసినట్లయితే మరి స్పేస్ ఎక్స్ డ్రాగన్ తో చేసినారు. తర్వాత బోయింగ్ స్టార్ లైనర్ ప్రయత్నించారు. డాకింగ్ అన్డాకింగ్ ప్రక్రియ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేస్తున్నారు. ఆ స్మిత తీసుకెళ్లి ఆ తర్వాత ఏం చేస్తుందో కూడా అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ అంతరిక్ష స్టేషన్ గనక మనం ఏర్పరచుకోగలిగితే ఇటువంటి అనుసంధాన ప్రక్రియలు అత్యంత సులువుగా చేయడానికి వీలవుతుందండి. అయితే సార్, చాలాసార్లు డాకింగ్ ప్రక్రియను పలుమార్లు ఇస్రో వాయిదా వేస్తూ వచ్చింది. అయితే దీనికి ఎటువంటి సాంకేతిక కారణాలు ఉంటాయి? ముఖ్యంగా డాకింగ్ ప్రక్రియ చేసేప్పుడు ఇప్పుడు ఒకదాన్ని మనం చేజర్ అన్నాము, ఒకదాన్ని టార్గెట్ అన్నాము.
దానికి సంబంధించిన పూర్తి సమాచారం మన గ్రౌండ్ స్టేషన్స్ కి రావాలి. అంటే ఆ గ్రౌండ్ స్టేషన్స్ యొక్క పరిధిలో ఉండాలి. పరిధిలో ఉండటం అంటే డైరెక్ట్ లైన్ ఆఫ్ సైట్ లో ఉన్నప్పుడు మనకి డేటా బాగా వస్తుంది. ఆ లైన్ ఆఫ్ సైట్ ఉన్నప్పుడే ఇటువంటి ప్రక్రియని చేపడతారు. ఆ ప్రక్రియని చేపట్టినప్పుడు ముందు ట్రయల్ ప్రక్రియ, ఎంత అలైన్మెంట్, ఎన్ని మిల్లీమీటర్లు అలైన్ అయింది, ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా దాటి మధ్య దూరం తగ్గుతూ వస్తుందా, అట్లా తగ్గుతూ వస్తున్నప్పుడు మనం 1 మీటర్ వ్యవధి తగ్గించాలి అనుకుంటే రెండింటి మధ్య దూరం మనం చేపట్టిన కార్యక్రమం వలన 1 మీటర్ వచ్చిందా, మీటర్కి మించి వచ్చిందా, లేకపోతే మీటర్కి తక్కువ వచ్చిందా అని తెలుసుకోవటానికి ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒకసారి ప్రయత్నించి మనం ఒకసారి దానికి సంబంధించిన పరిశీలన ప్రయోగాన్ని యొక్క పద్ధతులను చూసి దాని యొక్క మెజర్మెంట్స్ తీసుకుని మళ్ళీ రీకాలిక్యులేట్ చేసుకుని ఎటువంటి కొలిజన్ లేకుండా అనుసంధానం చేయటానికి చేసే ప్రక్రియలో దీని ఒక భాగం అంటారు. ప్రతి చోట కొంత దూరం తీసుకొచ్చిన తర్వాత హోల్డ్ అండ్ ప్రొసీడ్ అని 4 చోట్ల ఉంటాయన్నమాట. అది 500 మీటర్ల దూరమో, 300 మీటర్ల దూరమో, 150 మీటర్ల దూరమో, ఆ తర్వాత 200 మీటర్లు, 15 మీటర్లు, 3 మీటర్లు హోల్డ్ అండ్ ప్రొసీడ్. ఈ హోల్డ్ అండ్ ప్రొసీడ్ కార్యక్రమమే మనం ఇంతకుముందు వరకు చూస్తున్నాం. ఇప్పుడు హోల్డ్ అండ్ ప్రొసీడ్ కార్యక్రమంలో తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని అనుసంధానానికి వీలుగా ఉన్నాయి కాబట్టి మనం అనుసంధానం చేయడానికి వీలైందనమాట. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ధన్యవాదాలు సార్.